టీడీపీ పార్టీ విజయం సాధించిన 2 సంవత్సరాల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నేడు శుక్రవారం తిరుపతి జిల్లా తిరుపతి పట్టణంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు మరియు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మరియు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బాబులు మాట్లాడుతూ 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన ప్రజాసేవ మరియు పథకాల గురించి తెలిపారు. అలాగే తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ టీడీపీ పార్టీ సభలో ఎలాంటి అల్లర్లు జరగకుండా 800 మంది పోలీస్ బందోబస్తును పెట్టి వాహనాలను, ట్రాఫిక్ ను కంట్రోల్ చేసి సభను విజయవంతం చేశాడు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఎన్డీఏ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ధన్యవాదాలు. సంక్షేమానికి సిరులు పంచుతూ, సాంకేతికతకు కొత్త సరిహద్దులు గీస్తూ, క్వాంటమ్ వాలిటీ కళలను సాకారం చేస్తూ, నేటి అభివృద్ధికి పునాది వేస్తూనే రేపటి ప్రపంచాన్ని ఆహ్వానించే దూరదృష్టితో విజన్ 2047 లక్ష్యంగా దూసుకు వెడుతున్నది కూటమి ప్రభుత్వం. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం బహిరంగ సభకి ఇచ్చేసిన సుదీర్ఘమైన పరిపాలనా అనుభవం, రాజకీయ అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గౌరవ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గౌరవ కేంద్ర కమ్యూనికేషన్లు మరియు గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, గౌరవ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రివర్యులు సోదరులు శ్రీ నారా లోకేష్ గారికి నా నమస్కారం. గౌరవ శాసనసభ్యులు చంద్రగిరి నియోజకవర్గం శ్రీ పులివర్తి వెంకటమణి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. జనసేన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సహచర మంత్రివర్గ సభ్యులకి, శాసన మండలి మరియు శాసనసభ సభ్యులందరికీ, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ, మీడియా మిత్రులకు మరి మీడియా మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా ప్రధానమంత్రి గారు సుదీర్ఘమైన కాలం పరిపాలనలోకి ఉన్న ప్రధానమంత్రిగా భారతదేశంలో మొట్టమొదటిసారి అన్ని రికార్డులను అధిగమించి, అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారి సుదీర్ఘమైన వారి రూలింగ్ని కూడా అధిగమించి ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి కూటమి సభ్యులందరి తరపున, కూటమి ప్రభుత్వం తరపున వారు దిగ్విజయంగా అందరినీ సర్పాస్ చేసి, ప్రీవియస్ మన ప్రధానమంత్రులైన జవహర్లాల్ నెహ్రూ గారిని కూడా సర్పాస్ చేసి ఆయన ముందుకెళ్ళి సుదీర్ఘకాలంగా సేవ చేస్తున్న ప్రధానమంత్రిగా, ఖ్యాతికెక్కిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారికి మరోమారు నా ధన్యవాదాలు, మరోమారు నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు గారి అమూల్యమైన సందేశం.
తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్నాం. గట్టిగా చెప్పాలి, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. భారత్ మాతాకి, ఇంకా గట్టిగా భారత్ మాతాకి జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ఇప్పుడే మన డిప్యూటీ సీఎం గారు జనసేన అధినేత ఎల్లప్పుడూ కూడా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తి, ప్రజాసేవకే వచ్చిన వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు.